శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సర 2026-27 కర్కాటక రాశి జాతకుల యొక్క సాంవత్సరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్ర 1, 2, 3, 4 పాదాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. కర్కాటక రాశిని ఇంగ్లీష్లో క్యాన్సర్ అని కూడా అంటారు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో హీ, హూ, హే, హూ, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరంగా కలిగి ఉంటారో వారందరూ కూడా కర్కాటక రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మరి యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక ఆదాయం చూసుకుంటే ఆదాయం 2గా ఉన్నది, వ్యయము 11 ఉన్నది, రాజపూజ్యము 4 ఉన్నది, అవమానం 7 ఉన్నది. అయితే గడిచిన 3 సంవత్సరాలుగా కర్కాటక రాశి జాతకులు అష్టమ శని ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశి జాతకులకు అనేక రకాలుగా ఆర్థిక, సామాజిక, అనారోగ్య, వివిధ రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట మాత్రం అందరికీ వ్యక్తిగత అనుభవమే. అయితే ఈ యొక్క అష్టమ శని దోషము అక్టోబర్ 18వ తేదీ 2025న పూర్తిగా తొలగిపోయింది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు ప్రస్తుతం అష్టమ శని దోషం నుంచి బయటపడినారు. ఇక కర్కాటక రాశి జాతకుల యొక్క కొన్ని లక్షణాలను తెలియచేస్తున్నాం. కర్కాటక రాశి జాతకులు తరచుగా మార్పుని కోరుకుంటారు. వీరు వేగవంతంగా మార్పు అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి అవకాశం ఉన్న ప్రతిదాన్ని ట్రై చేస్తూ దానికి అనుగుణంగా మార్పు చెందాలనేటువంటి ఆలోచనను కలిగి ఉంటారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాలని తొందరనే మార్చుకుంటారు. ఇదొక గుణం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకు మంచి ఊహాశక్తి చాలా అధికంగా ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ఊహాత్మక భాగస్వాముల కింద మంచిగా పనికి వస్తారు. సుదీర్ఘ లక్ష్యాలను వీరు ముందే ఊహిస్తారు. అంత గొప్ప ఊహాశక్తి కర్కాటక రాశి జాతకులకు ఉంటుంది. కర్కాటక రాశి జాతకులలో ఎక్కువ మంది కవులు, కళాకారులు, రచయితలుగా కూడా ఉంటారు. కర్కాటక రాశి జాతకులకు ధన సంపాదన అవకాశాలు చాలా మెండుగా అంటే ఎక్కువగా ఉంటాయి. సముద్ర ప్రయాణాలు, నదీ ప్రయాణాలు అంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి జాతకులు ఖర్చు పెట్టడంలో వెనకాడరు. ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్న దాంట్లో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరి గ్రహస్థితుల్ని మనం పరిగణలోకి తీసుకొని గ్రహాల యొక్క ఫలితాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 4 గ్రహాలు, గురుగ్రహము, శని గ్రహము, రాహు మరియు కేతు గ్రహం, ఈ 4 గ్రహాలు ఎక్కువగా ప్రభావితాన్ని చూపిస్తాయి. ఈ 4 గ్రహాలలో శని గ్రహము మరియు రాహు గ్రహము కర్కాటక రాశి జాతకులకు శత్రు గ్రహాలుగా పరిగణించబడతాయి.
అలాగే గురుగ్రహము కేతుగ్రహము మిత్రగ్రహాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు గురు భగవాన్ జన్మంలో అనగా కర్కాటక రాశిలో ఉండి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అంటే ముందే అనుకోకుండా ఒక లక్ష్యం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ఫ్రెండ్ పిలిచాడని వెళ్ళడము, లేదా అనుకోకుండా ఒక తీర్థయాత్రకు వెళ్ళడం, లేదా ఏదైనా ఆపద వచ్చి దూర ప్రయాణం చేయడం, ఇలాంటి ప్రయాణాలు ఎక్కువగా ఈ యొక్క 2026-27లో గురుగ్రహ స్థితి వల్ల కలుగుతాయి. అలాగే ఆతృత, అంటే ఒక ప్రణాళికాబద్ధం వ్యవహారంగా లేకుండా ఏదో అయిపోతుంది, తాను లేకపోతే ఆ పని జరగదు అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించేటువంటి తత్వం మీలో రేకెత్తించబడుతుంది గురుగ్రహ స్థితి వలన కర్కాటక రాశిలో. అలాగే ధన వ్యయం, అంటే శుభ కార్యకలాపాలకైనా లేదా ఇన్వెస్ట్మెంట్కైనా లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఏదైనా వస్తువును కొనడానికైనా విపరీతమైనటువంటి ధనం వ్యయం కాబోతుంది. ముందే చెప్పాం, ఇక్కడ ఆదాయ వ్యయాలలో వ్యయం 11 అని. మనకు వచ్చే ఆదాయం 2 ఉన్నా మనం చేసే వ్యయం 11 ఉంది. అలాగే గ్రహస్థితి ప్రభావం వల్ల అధిక వ్యయం అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అది ఎక్కువగానే అయిపోతుంది. అంటే మీరు డబ్బులు దేనికోసం పెడుతున్నా కూడా అది మనకు రిటర్న్ వచ్చేటువంటి ఆదాయం కాదు, పోయే ఆదాయమే అని ఇక్కడ మీరు పరిగణించుకోవాల్సి ఉంటుంది. తర్వాత బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. వియంకుల మధ్యలో కావచ్చు, బావబామర్దుల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కావచ్చు, విరోధాలు మాత్రం తప్పనిసరిగా పెరుగుతాయి. ఇది గురుగ్రహము కర్కాటక రాశిలో ఉంటూ కర్కాటక రాశి జాతకులకు 2026-27 సంవత్సరంలో ఇచ్చేటువంటి ఫలితం. ఇక శని భగవాన్ కర్కాటక రాశికి ఈయన శత్రుగ్రహంగా పరిగణించబడతాడు. మరి ఈ యొక్క శని భగవానుడు కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో ఉంటూ కొన్ని రకాల ఇబ్బందులు, అంటే మీరు ఏ రంగాల్లో పనిచేసినా మీకు పైన ఉన్నటువంటి అధికారుల వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు, శని భగవాను స్థితి వల్ల కూడా మీకు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, ఫ్యామిలీలో అనారోగ్య సూచనలు శని గ్రహ స్థితి వలన కలుగుతాయి. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్యం రావచ్చును, కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. పరిహారాలు నేను చివరిలో చెప్తాను, తెలుసుకుందరు కానీ. ఇక రాహుగ్రహము కర్కాటక రాశికి శత్రుగ్రహమే. మరి ఈ రాహుగ్రహము ఎక్కడ ఉంది ఈ రాశి చక్రంలో అంటే 8వ స్థానంలో, అష్టమ స్థానం అంటారు, దానినే ఆయుస్థానం అని కూడా అంటారు. ఈ యొక్క రాహుగ్రహం వలన ఈ సంవత్సరంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయదారులకైతే క్రిమి కీటకాదుల వల్ల ఇబ్బందులు, వాహనాలతో ఎక్కువగా ప్రయాణం చేసే వారికి అయితే వాహన ప్రమాదాలు, ఇలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి అన్నట్టు రాహుగ్రహ యొక్క స్థితి గతి ఆధారంగా. అలాగే అనారోగ్యం కూడా రాహుగ్రహం సూచిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచన. ఇక కేతుగ్రహం కర్కాటక రాశి జాతకులకు కేతుగ్రహం మిత్రగ్రహం అయినప్పటికీ కూడా సింహరాశి 2వ స్థానంలో ఉండడం వలన ఆపదలు, ఆరోగ్య నష్టం, ఈ రెండు కూడా కేతుగ్రహ మూలకంగా కర్కాటక రాశి జాతకులు 2026-27లో
ఎదుర్కోబోతున్నారు. అయితే మనకు ఉన్నటువంటి మొత్తం గ్రహాలు ఎన్ని అంటే 9 గ్రహాలలో ఈ 4 గ్రహాలే ఒక రాశిలో ఉండి ఎక్కువ కాలం మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 ప్రధాన గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలే మీ యొక్క జీవితం పైన ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీరు ఏదైనా మంచి పని చేయాలన్నా ప్రారంభించాలన్నా గురువారం అత్యుత్తమమైనది. ఏదైనా లావాదేవీలు డబ్బులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆదివారం చేయడం ఉత్తమమని మీకు సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క స్థితి వాస్తవానికి అంతగా మంచిగా లేదని చెప్పబడుతుంది. ఎటు చూసినా ఆపదలు, అనారోగ్యాలు, ప్రమాదాలు అనేటువంటి విషయాలను మనకు ఒక సంకేత రూపంలో తెలియజేయబడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన అన్ని పాదాల వారు, అన్ని నక్షత్రాల వారు తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషించుకోవడము చాలా ఉత్తమమైనది. ఈ రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక కుటుంబం గురించి చెప్పడం అన్నమాట. ఆ కుటుంబానికి ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాం, కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతక చక్రాన్ని అంచనా వేయాలి అంటే ఆ వ్యక్తి యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అప్పుడు జన్మ లగ్నం వస్తుంది, నక్షత్రం వస్తుంది. ఆ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి గతుల ఆధారంగా దశ, అంతర్దశలు, యోగాలు, అవయోగాల ద్వారా మీకు జరగబోయే ప్రతి అంశాన్ని మీరు ముందుగా తెలుసుకోవడం జరుగుతుంది. దానిని నివారించడం కోసము కొన్ని ముఖ్య పరిహారాలు మీకు అందించబడతాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకులు ఎవరైనా సరే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ మేము చెప్పిన ప్రకారంగా ఒక అంచనాకు వచ్చి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని కనుక విశ్లేషించుకోవాలంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకున్నటకు ప్రతి నిత్యము మీ యొక్క హారోస్కోప్ అనాలిసిస్ని చేసుకుంటూ ఉండడం ద్వారా తప్పకుండా మీరు జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక చివరిగా కర్కాటక రాశి జాతకులు కొన్ని పరిహారాలను పాటించవలసిందిగా సూచన. అవి ఏమిటంటే సంవత్సరానికి ఒక 41 రోజుల పాటు రోజుకొకసారి లలితా సహస్రనామం చదవడం. అది ఉదయం 6:33 తర్వాత రోజొక్కసారి. అలాగే విష్ణు సహస్రనామం సాయంత్రం 7 గంటలకు రోజొక్కసారి 41 రోజుల పాటు. అలాగే ఎవరికైతే 25 ఏండ్ల పైబడి ఉంటారో వారందరూ కూడా ముత్యము అనేటువంటి రత్నాన్ని ధరించడం అత్యంత శుభదాయకము. ఇక ముఖ్యంగా ప్రతి సోమవారం నాడు శివాలయంలో శివుడికి 2.5 లీటర్ల కొబ్బరి నీటితో పంచామృతాలతో అభిషేకం చేస్తే కర్కాటక రాశి జాతకులు ఎదుర్కోబోయేటువంటి ఆపదల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.